కుంభమేళ సంఘంలో స్నానం, అఘోరాలు, భక్తులతో నిండిపోయిన ప్రయాగ్రాజ్. హలో అండి, వెల్కమ్ టు తెలుగు సందర్శన. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభమేళలో ప్రత్యేకమైన ప్రయాగ్రాజ్కి ఎలా చేరుకోవాలి, అక్కడ ఎక్కడ ఉండాలి, సంఘంలో ఎలా స్నానం చేయాలి, ఏ ప్రదేశాలను సందర్శించాలి, మనం మొత్తం ఎంత దూరం నడవాలి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. అండ్ మొదట మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రయాగ్రాజ్లో మొత్తం 8 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ సంగం, ప్రయాగ్రాజ్ రాంబాగ్, సుబిదర్గంజ్ అండ్ కొన్ని రైల్వే స్టేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. హైదరాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంది. అది SCDNR ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మండే, ఫ్రైడే అండ్ సండే మాత్రమే వెళ్తుంది. కాకపోతే ఈ ట్రైన్లో ఆల్రెడీ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి. సో మనం డైరెక్ట్ హైదరాబాద్ నుంచి అలహాబాద్ వెళ్ళొచ్చు. అలహాబాద్ నుంచి మనం క్యాబ్ లేదా ఆటో తీసుకుని ప్రయాగ్రాజ్ చేరుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లైట్లో కనుక వెళ్దాం అనుకుంటే హైదరాబాద్ నుంచి అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్కి ఫ్లైట్ తీసుకుని అక్కడ దిగేసి మనం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు కనుక బస్సులో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ డైరెక్ట్ బస్ అయితే అవైలబుల్లో ఉంది. బయట ఒక 20 కిలోమీటర్స్ అవతల బస్ మనల్ని దింపుతుంది. అక్కడి నుంచి మనం షేరింగ్ ఆటో లేదా నార్మల్ ఆటో, క్యాబ్ తీసుకుని మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదా ఒకవేళ మీరు కనుక మీ ఓన్ వెహికల్ తీసుకుని వెళ్దాం అనుకుంటే మనం ప్రయాగ్రాజ్ అవతల సిటీ బయట 10 కిలోమీటర్స్ అవతలే మన కార్ పార్క్ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఈ వాకింగ్ మనకి 15 కిలోమీటర్స్ వరకు అప్పుడప్పుడు పడవచ్చు. లేదా షటర్ బస్ ఉంటుంది, అందులో అయినా మనం ప్రయాగ్రాజ్కి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం స్టే గురించి మాట్లాడుకుందాం. ప్రయాగ్రాజ్లో మనకి ప్రైవేట్ హోటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేను ప్రయాగ్రాజ్ రాంబాగ్ అనే సిటీలో రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 8,000 రూపీస్ పర్ నైట్ పడింది. ఈ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో గవర్నమెంట్ ప్రకారం దీనికి 40 crores మంది వరకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళ అంచనా వేశారు. సో భక్తులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇక్కడ ఒక టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేశారు. అది 30 acresలో ఉందని వీళ్ళ ఆలోచన. అండ్ అంతేకాక ఇక్కడ వెరైటీ ఆఫ్ టెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అందులో కొన్ని ఇవి ఫ్యామిలీ టెంట్స్ అండి. ఇవి 10,000 వరకు ఉంటుంది రేటు, ఫ్యామిలీస్ ఉండడం మాత్రమే. అండ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ హాల్స్లో 5,000 నుంచి 10,000 మెంబర్స్ వరకు పడుకునే అవకాశం ఉంది. మీకు కనిపిస్తున్న ఎదురకుండా ఇదే హాలు, ఇది గవర్నమెంట్ హాలు, దీనికి కూడా రేట్ ఉంటుంది. సో ఈ కనిపిస్తున్న మొత్తమే టెంట్ సిటీ. సెక్టర్ నెంబర్ 6లో మనకి ప్రైవేట్ టెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్లో ట్రై చేస్తాను. మీరు చూసే టైంకి కనుక కాంటాక్ట్ నెంబర్ లేకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడే మనకి ప్రైవేట్వి ఇలా హాల్ లాగా ఉంటాయి. సో మనకి ఆన్లైన్లో డిస్క్రిప్షన్లో కూడా అవి మనము బుక్ చేసుకోవచ్చు. ఇదే సైటు. సో ఇందులో మీరు బుక్ చేసుకోవడం ట్రై చేయండి. బట్ అన్ని టెంట్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేయలేరు. కొన్ని మనము డైరెక్ట్ వాకింగ్ చేసి కూడా తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇవి. ఫుడ్ విషయానికి వస్తే మనకి ఫుడ్కి అయితే ఏ ఇబ్బంది ఉండదండి. ఇక్కడ చాలా చోట్ల లంగర్ అంటే అన్నదానాలు చేస్తుంటారు. ఇది ట్రస్ట్ తరపున కానీ గవర్నమెంట్ తరపున కానీ దొరుకుతాయి. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే పెడతారు. ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కుంభమేళ గురించి షార్ట్గా తెలుసుకుందాం. ఈ కుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇందులో గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు ప్రవహించి ఒకే చోట కలుస్తాయి. ఇందులో మనకి సరస్వతి నది మాత్రం కనిపించదు, బట్ భక్తుల నమ్మకం అది ఇక్కడే ప్రవహిస్తుందని. త్రివేణి సంగం అనేది ఒక పాయింట్. అందులోని ఈ 3 నదులు ప్రవహించి ఒకే చోట వస్తాయి. అందులోనే మనం స్నానం చేస్తే చాలా మంచిది అని భక్తుల నమ్మకం. మనం లోకల్ వెహికల్లో ఈ త్రివేణి ఘాట్ వరకు వెళ్ళొచ్చు, బట్ కుంభమేళం కారణంగా వెహికల్ అవైలబిలిటీ కష్టం. సో మనం నడుస్తూనే వెళ్ళాల్సి వస్తుంది. అది మనకి 30 కిలోమీటర్స్ వరకు పడుతుంది. అది మనకి తప్పదు. లేదా మీరు బోట్లో వెళ్ళాలనుకుంటే మనం బోట్లోకి ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి ప్రైవేట్ బోట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. గవర్నమెంట్ బోట్స్ కూడా ఉంటాయి, బట్ అవైలబిలిటీ చాలా కష్టం బికాజ్ ఆఫ్ కుంభమేళ. నేనైతే ప్రైవేట్ బోట్ తీసుకున్నాను. ఇది చాలా చిన్న బోటు. ఆ బోట్ వచ్చేసి నాకు 4 నుంచి 10,000 అని చెప్పారు, బట్ బార్గెన్ చేయంగా నాకు అది 8,000కి వచ్చింది. ఇందులో 6 to 10 people వరకు వెళ్ళొచ్చు. అండ్ దారిలో మనకి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ. జర్నీ వచ్చేసి ఒక 15 minutes అయితే పట్టింది. వెళ్తుంటే వింటర్ కావడంతో చల్లగాలి కూడా తగిలింది. అండ్ ఆ పక్షులను చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. వ్యూ అయితే ఎక్సలెంట్. కెమెరాలో ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. ఇక్కడే మనం బోట్ దింపేస్తాడు. ఇక్కడ మనం స్నానం చేసి మళ్ళీ బోట్లో మనం బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకటి. అది వచ్చేసి మనకి గవర్నమెంట్ బోట్ రేట్స్. ఇవి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. అవైలబిలిటీ దొరకడం మాత్రం కష్టం. ఇక్కడ స్నానం చేశాక ఈ ఘాట్ పక్కనే ఉన్న హనుమాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దర్శనం చేసుకుంటేనే సంఘంలో స్నానం చేస్తే మనకు పుణ్యం వస్తుందని చెప్పి ఈ భక్తుల నమ్మకం. బట్ ఇక్కడ రష్ బాగా ఉండడం వల్ల ఈ దర్శనానికి మనకి 2 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంటుంది.
గవర్నమెంట్ తరపు నుంచి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి చోట మనకి వాష్రూమ్స్ అయితే బాగా ఏర్పాటు చేశారు. అంతేకాక పోలీస్ ఫోర్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడైనా హెల్ప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఒకవేళ మీరు కనుక ఈ ప్రయాగ్రాజ్లో తప్పిపోతే కంగారు పడకండి. క్యూఆర్ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అది స్కాన్ చేస్తే మనం ఎక్కడ ఉన్నామని తెలిసిపోతుంది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్స్, దీంతో ఈజీగా మన లొకేషన్ తెలిసిపోతుంది. కనిపిస్తున్నవి చిన్న చిన్న స్టాల్స్, ప్రైవేట్ స్టాల్స్. అందులో మనకి టీ, కాఫీ అట్లాంటివి ఈజీగా దొరుకుతాయి. రేట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఈ కుంభమేళలో ఒకటి జాగ్రత్తగా ఉండాలి, దొంగల భయం చాలా ఎక్కువగా ఉందంట. ఎందుకంటే రష్ వల్ల పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో చూడవలసిన ప్రదేశాలను తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి శివలింగ పార్క్. ఇందులో మనకి 12 జ్యోతిర్లింగాల టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అయింది. ఈ టెంపుల్ నైట్ టైంలో చాలా సూపర్గా ఉంటుంది లైట్స్ వల్ల. సో నా సజెషన్ ఈ టెంపుల్ని నైట్ టైంలో విజిట్ చేయండి. అది కాక సెకండ్ ఇంకో ప్లేస్ వచ్చేసి మనకి ఒక ఆశ్రమం అండి, శ్రీ ఆది శంకరాచార్య ఆశ్రమం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సౌత్ ఇండియన్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ లేజర్ లైట్ షో కూడా ఉంది అక్కడ, అది కూడా తప్పక చూడండి. దీంతో కుంభమేళ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. రిటర్న్ మళ్ళీ సేమ్, ఏదర్ ట్రైన్ యా బస్ తీసుకుని వెళ్ళిపోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.